మనం కెప్టెన్ గొప్పదనం గెలిచిన కప్స్ బట్టి డిసైడ్ చేస్తామా, లేదా అతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ బట్టి డిసైడ్ చేస్తామా? సౌరవ్ గంగూలీ ఇండియాకి గెలవడం నేర్పించాడు. ఎంఎస్ ధోని ఆ గెలుపుని అలవాటు చేశాడు. విరాట్ కోహ్లీ పోరాడడం నేర్పించాడు. రోహిత్ శర్మ ఆ పోరాటానికి ఫలితాన్ని ఎలా రాబట్టాలో నేర్పించాడు. కానీ దురదృష్టం ఏంటంటే మనం ట్రోఫీ ఉంటేనే హీరో అంటున్నాం, ట్రోఫీ లేకపోతే జీరో అంటున్నాం. అసలు ఇది కరెక్టేనా? ఒకరు విత్తనం వేస్తే ఇంకొకరు దాని ఫలితాన్ని తెచ్చారు. రెండూ ముఖ్యమే కదా. ట్రోఫీ క్యాబినెట్లో ఉంటే హిస్టరీ, అదే ట్రోఫీ ఫ్యాన్స్ గుండెల్లో ఉంటే లెగసీ. దాదా చేసిన పోరాటం, ధోని చేసిన ఫినిష్, విరాట్ కోహ్లీ తీసుకొచ్చిన టెస్ట్ మ్యాచెస్, రోహిత్ శర్మ తెచ్చిన T20 వరల్డ్ కప్, ఇందులో ఏది తక్కువ కాదు. అందరూ ఛాంపియన్సే. కెప్టెన్సీ అంటే కేవలం అంకెల గారడీ కాదు, అదొక బాధ్యత. మీ దృష్టిలో ఇండియాస్ ఆల్ టైమ్ నెంబర్ 1 కెప్టెన్ ఎవరు? కామెంట్ సెక్షన్లో చూద్దాం.